లైఫ్లో ఎన్నో రిలేషన్షిప్, ఎంతోమంది రిలేటివ్స్, స్నేహితులు, చుట్టుపక్కల వాళ్ళు, నైబర్స్, మన ఫ్రెండ్స్, ఎంతోమంది మనకి జీవితం ఇచ్చింది కదా. మరి ఈ బంధాలన్నింటినీ కాపాడుకోవాల్సినంత అవసరం ఎవరికి ఉందంటారు? మనకే ఉంది కదా, మన చేతుల్లోనే ఉంది. ఎందుకంటే ఈ బంధాలు చాలా సున్నితమైనవండి. ఒక అద్దం కింద పడితే ఎలా అతకదో అలాగే బంధాలు తెగిపోతే కూడా అస్సలు అతకవు. మనము ఎవరితో అయినా నోటికొచ్చినట్టు మాట్లాడినా లేదా మనము ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించినా ఆ బంధాలు తెగిపోతూ ఉంటాయి. మనకు తెలుసో తెలియకో ఏదన్నా కారణం చేత మనం ఏదైనా పొరపాటు చేసి లేదంటే ఎవరినైనా హట్ చేసి ఉంటామనుకో, అలా హట్ చేసినప్పుడు మనం వెళ్ళి వాళ్ళకి క్షమాపణ చెప్తున్నామా? ఎప్పుడైనా మనము తరిచి చూసుకున్నామా మనల్ని మనం? నేనైతే చూసుకున్నానండి. మరి మీరు? నేను హట్ చేసినప్పుడు, తెలుసో తెలియకో పొరపాటు చేసినప్పుడు మనం వెళ్ళి వాళ్ళకి సారీ చెప్పామనుకోండి, క్షమాపణ చెప్పామనుకోండి, ఆ బంధం మళ్ళీ కొనసాగుతుంది. మన మనసులో ఉన్న భారం కూడా దిగిపోతుంది. అలా అని పెద్ద పెద్ద తప్పులు చేసేసి క్షమాపణ చెప్పేస్తే సరిపోద్దులే అనుకుంటే కుదరదు. ఎందుకంటే ఎదుటి వాళ్ళు తక్కువ వాళ్ళు కాదు, వాళ్ళకి బుర్ర ఉంటుంది, వాళ్ళు ఆలోచిస్తారు బాగా. నువ్వు ఇంటెన్షనల్గా చెప్పావా, నిజంగా మారి చెప్పావా అనేది వాళ్ళకి అర్థమైపోద్ది. అందుకని ఒక క్షమాపణ అవతల మనిషిని కోరుతున్నాము అనే స్థితికి మనం ఎప్పుడు వస్తామంటే, మన మనసులో అయ్యో తప్పు చేశామే, పొరపాటు చేశామే వాళ్ళ పట్ల అని మదన పడినప్పుడు మనం అవతల మనిషికి వెళ్ళి క్షమాపణ చెప్తాం. లేకపోతే చెప్పమండి అంత తేలిగ్గా. అలాగే మనకెవరన్నా క్షమాపణ చెప్పినప్పుడు కూడా మనం క్షమించగలగాలి. క్షమించి చూసావరా వీడు నా దగ్గరకు వచ్చి సారీ చెప్పాడు అనే అహంభావానికి వెళ్ళకూడదు. అంతటితో మర్చిపోవాలి. క్షమాపణ ఎప్పుడైతే చెప్పారో ఆ మనిషి రియలైజేషన్ అయ్యాడని అర్థం. ఒక మనిషి ఎప్పుడొకప్పుడు రియలైజేషన్ అవ్వాల్సిందే కదా, తప్పకుండా అవుతారు. అయినప్పుడు మాత్రమే క్షమాపణ చెప్తారు. క్షమాపణ చెప్పాడని తక్కువ వాడు కాదు, తక్కువ చేసి మనము చూడకూడదు. మనము ఆ క్షమాపణని యాక్సెప్ట్ చేసి ముందుకెళ్ళిపోవాలి. వాళ్ళని మనతో పాటు తీసుకెళ్ళాలి, మనతో సమానంగా చూడాలి, తక్కువ భావంతో చూడకూడదు. మీరు ఎప్పుడైనా ఎవరికైనా క్షమాపణ చెప్పారా? చెప్తే కామెంట్ చేయండి. వీడియో అందరు చూస్తున్నారండి, చాలా వ్యూస్ వస్తున్నాయి, కానీ ఫాలో చేయట్లేదు. తప్పకుండా ఫాలో చేయండి.